హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న గాజుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్. ఈరోజు నేను మా స్వప్నాస్ బొటిక్స్లో 3 లెహెంగా సెట్స్ అనేది డిజైన్ చేశానండి. ఇది ఆన్లైన్ ఆర్డర్ అనమాట. మనకి చూడండి, లెహెంగా వచ్చేసి లావెండర్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి నేను లెహెంగా స్టిచ్ చేశాను. బ్లౌజ్ వచ్చేసి వైన్ కలర్ తీసుకున్నాను. లావెండర్కి వైన్ కలర్లో సెలెక్ట్ చేసుకున్నాను. దానికి ఏంటంటే ఆల్ ఓవర్గా నేను సిల్వర్ కలర్ బీడ్స్ థ్రెడ్ మొత్తం కంప్లీట్ అంతా వేరే కలర్ కానీ వేరే మెటీరియల్ ఏం యూజ్ చేయకుండా మొత్తం టోటల్గా సిల్వర్ కాన్సెప్ట్తోనే బ్లౌజ్ మొత్తం ఇలా డిజైన్ చేశానండి. ఫుల్ హ్యాండ్స్ వస్తాయి, 10 inches హ్యాండ్స్. బాడీకి మాత్రం ఫ్రంట్ సైడ్ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది. సేమ్ ఫ్రంట్లో ఏది ఉందో మనకు హ్యాండ్స్ కూడా సేమ్ డిజైన్ ఉంటుంది అనమాట. నెక్కి ఉన్న హ్యాండ్స్కి కట్ వర్క్ వస్తుంది. చూసారా, దీంట్లో ఏమేమి మెటీరియల్ యూజ్ చేశానంటే కడ్దానా, జరీ థ్రెడ్, పర్ల్స్ అండ్ సీక్వెన్స్ యూజ్ చేశాను. బ్లౌజ్ అలా చేశానండి. లెహెంగా వచ్చేప్పటికి నెట్ ఫ్యాబ్రిక్ పైన మనకి ఇలా రౌండ్గా మోటీస్ వచ్చాయి అనమాట. సీక్వెన్స్తో చిన్న చిన్న బూటీలాగా వచ్చాయి. లెహెంగాకి ముందు నేను హ్యాంగింగ్స్ అనేది లోపల సాటిన్ లైనింగ్ చేశాను. దాంతోనే ఇలా డిజైన్ చేశాను అనమాట. నెక్స్ట్ కింద ఈ లెహెంగాకి వచ్చేసి కింద నేను ఏం చేశాను అంటే సిల్వర్ కలర్ కట్ వర్క్ లేస్ యాడ్ చేశాను. చేసి కింద పైన బ్లౌజ్ నేను వైన్ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేశాను కదా, కింద లెహెంగాకి కూడా మొత్తం వైన్ కలరు ప్లెయిన్ నెట్ తీసుకున్నాను. చూడండి, మీకు ఇక్కడ లేస్ అని చెప్పాను కదా, లేస్లో కూడా మనకి సిల్వర్ కలరు బీడ్స్ వచ్చాయి అన్నమాట. కట్ వర్క్ లేస్లో సిల్వర్ కలర్ బీడ్స్ వచ్చాయి. ఎందుకు అంటే మన లెహంగాలో సిల్వర్ కలర్ సీక్వెన్స్తో చిన్న చిన్న బూటీలాగా వచ్చింది కదా, అందుకోసమని కింద ఈ లెహంగా ఈ కట్ వర్క్ లేస్లో కూడా నేను సిల్వర్ కలర్ బీడ్స్ వచ్చేటట్టుగానే సెలెక్ట్ చేసుకున్నాను. కింద అంతా ఇలా ఫ్రిల్ ఇచ్చాను. సాటిన్ లైనింగ్ వేసాను అన్నాను కదండి, సాటిన్ లైనింగ్ వేసాను. అలాగే క్యాన్ వేసాను. మళ్ళీ కాటన్ లైనింగ్ వేసాను. 2 layers ఆఫ్ కాటన్ లైనింగ్, క్యాన్ అండ్ సాటిన్ లైనింగ్ వేసాను. దుప్పట్టా కూడా అండి సేమ్ లెహంగాకి యూజ్ చేసిన నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను. దీనికి కూడా కట్ వర్క్ లేస్ వేసాను. కానీ ఈ లేస్ ఏంటంటే దీంట్లో పర్ల్స్ వచ్చేట్టుగా నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే బ్లౌజ్లో మనము పర్ల్స్ అనేది యూజ్ చేసాము, అందుకోసమని ఈ లేస్కి మాత్రం పర్ల్ వచ్చేట్టుగా తీసుకున్నాను. లెహంగాలో మాత్రం సిల్వర్ కలర్ బీడ్స్ వచ్చాయి, దీంట్లో వైట్ కలర్ పర్ల్స్ వచ్చేట్టుగా టూ టైప్స్ ఆఫ్ లేస్ యూజ్ చేశానండి ఈ డ్రెస్ డిజైనింగ్ చేయడం కోసమని. నేను చూడండి, చాలా అంటే చాలా గేరా ఉంటుంది. ఇది ఫ్రిల్ ఇట్టి చేశాను. 4 meters ఆర్ 5 meters క్లాత్ పట్టిందండి మనకి లావెండర్ కలర్ది. కింద అలానే వైన్ కలర్ది కూడా చాలా క్లాత్ ఫ్రిల్స్ పెట్టామన్నమాట. చాలా అంటే వేసుకున్నప్పుడు చాలా బుషీగా ఉంది. నెక్స్ట్ ఇంకొకటి కూడా అండి, నెక్స్ట్ వచ్చేసి ఇలా పర్పుల్ కలర్ తీసుకున్నాను. ఈ పర్పుల్ కలర్ దానికి సేమ్ అండి, ఇందాక మనం ఏ కలర్ అయితే యూజ్ చేసామో నెట్ అయితే యూజ్ చేసామో సేమ్ అదే నెట్ ఇది కూడా. కాకపోతే ఏంటంటే ఇది కలర్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అనమాట. లెహంగాలో చూడండి, నేను డోరీస్ అనేది దానికి వేరేలాగా సింపుల్గా చేశాను, దీనికి ఇంకొక మోడల్లో చేశాను. సేమ్ కింద నెట్ క్లాత్ను సాటిన్ లైనింగ్ యూజ్ చేశాను. దీనికి కూడా బ్లౌజ్ సేమ్ అండి, ఆ బ్లౌజ్కి ఎలా వర్క్ చేసామో అలానే దుప్పట్టా బ్లౌజ్ అనేది సేమ్ చేశాను. ఇది మనకి బయట నుంచి ఒక కస్టమర్ మన వీడియోస్ చూసి మనకి అడిగారనమాట ఇలా కావాలి అనేసి. ఇది 2 sets చేశానండి. పర్పుల్ కలర్ది, లావెండర్ కలర్ది 1 set చేశాను. ఇవి మదర్ అండ్ డాటర్ అండి. ఇవి 2 కలర్స్ వచ్చేసి 2 daughtersది. పర్పుల్ కలర్ లావెండర్ కలర్ వచ్చేసి మదర్ది. మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను, ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?